వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి రేపు 29వ తారీఖున విశాఖపట్నం విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని వారు తీసుకొని వారు ప్రకటించాలి ప్రభుత్వం తరపున అనేటువంటిది ఉద్దేశంతో దానికి ఒక కార్యాచరణ రూపొందించి 28 నుంచి 29వ తారీఖు వరకు అంటే 36 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూడా పోరాట కమిటీ నిర్ణయం తీసుకోవడం, రేపు ఉదయం 24వ తారీఖు రేపు ఉదయం 9 గంటలకి గాజువాకలో కూడా ఒక పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి రేపు 29వ తారీఖున విశాఖపట్నం విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని వారు తీసుకొని వారు ప్రకటించాలి ప్రభుత్వం తరపున అనేటువంటిది ఉద్దేశంతో దానికి ఒక కార్యాచరణ రూపొందించి 28 నుంచి 29వ తారీఖు వరకు అంటే 36 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూడా పోరాట కమిటీ నిర్ణయం తీసుకోవడం, రేపు ఉదయం 24వ తారీఖు రేపు ఉదయం 9 గంటలకి గాజువాకలో కూడా ఒక పెద్ద ఎత్తున